ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं समस्त जन कल्याणी निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम अंडी ఒక కృష్ణ భజన చేద్దాం. చిన్మయ మిషన్ భజన్. राधे 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 गोविंद राधे 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 गोविंद बृंदावन चंद बृंदावन चंद अनादनाद दीन बंधो राधे गोविंद अनादनाद दीन बंधो राधे गोविंद नंदकुमार नवनीत चोर राधे गोविंद नंदकुमार नवनीत चोर राधे गोविंद बृंदावन चंद अनादनाद दीन बंधो राधे गोविंद अनादनाद दीन बंधो राधे गोविंद राधे 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 गोविंद बृंदावन चंद अनादनाद दीन बंधो राधे गोविंद अनादनाद दीन बंधो राधे गोविंद पुराण पुरुषा पुंडरीकाक्ष राधे गोविंद पुराण पुरुषा पुंडरीकाक्ष राधे गोविंद बृंदावन चंद अनादनाद दीन बंधो राधे गोविंद अनादनाद दीन बंधो राधे गोविंद पंडरीनाद पांडुरंग राधे गोविंद पंडरीनाद पांडुरंग राधे गोविंद बृंदावन चंद अनादनाद दीन बंधो राधे गोविंद अनादनाद दीन बंधो राधे गोविंद अनादनाद दीन बंधो राधे गोविंद। राधावर कृष्ण चंद्र की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। 13వ అధ్యాయం 14వ అధ్యాయం గుణత్రయ విభాగంలో 5వ శ్లోకం కలిపి చదవండి. 5th శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం.
స్వామి నిన్న ఈ చాప్టర్ టైటిల్ టాపిక్ స్టార్ట్ చేశారు. ఏంటి స్వామిజీ అండి అంటే గుణత్రయాలు. ప్రకృతి 3 గుణాలని కలిగి ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వాటి పరిచయం నిన్న చేశారు స్వామి. ముఖ్యమైనవి ఏంటండి అంటే ప్రకృతే ఈ 3 గుణాలు. ప్రకృతే సత్వము, ప్రకృతే రజస్సు, ప్రకృతే తమస్సు. రెండోది, ఈ 3 గుణాలు స్వతంత్రులు కాదు. ఈ 3 గుణాలు చైతన్యాన్ని ఆశ్రయించే పని చేస్తాయి తప్పించి సొంతగా పని చేయలేవు. మరొక్క విషయం మనం ఈ 3 గుణాల గురించి తెలుసుకోవాల్సింది ఏంటండి అంటే, ఏమండి మీరు సత్వరజస్తమో గుణాల గురించి చదువుతున్నారు కదా, వీటిని ఎక్కడైనా చూసారా మీరు? ఇదిగోండి ఆమె సత్వము, ఈమె రజస్సు, ఈమె తమస్సు అని ఎక్కడైనా చూసారండి అంటే అవి దర్శనం ఇవ్వవు. మరి ఎవరు స్వామి దర్శనం ఇస్తారండి అంటే, సత్వగుణం ఉంటే ఏ ఎక్స్ప్రెషన్ వస్తుందో దాన్ని చూడగలం. సత్వగుణం ఉంటే ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది స్వామిజీ? జ్ఞాన సముపార్జన. రజోగుణం ఉంటే ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది స్వామిజీ అండి అంటే కర్మ, క్రియ, డైనమిజం, యాక్టివిటీ. తమో గుణం ఉంటే ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది స్వామి? హాయిగా నిద్ర, ఆలస్యము, పోస్ట్ పోన్మెంట్. ఇవన్నీ ఆమె ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం పోల్చాలన్నమాట. అయ్యగారు సత్వంలో ఉన్నారు, అయ్యగారు రజస్సులో ఉన్నారు, అయ్యగారు తమో గుణంలో ఉన్నారని ఈ ఎక్స్ప్రెషన్సే మనకి తెలియచేస్తాయి. తర్వాత భగవంతుడు చెప్తున్నాడు, ఇవి ఎక్కడ ఉంటాయి స్వామి అంటే దేహినం. ఎక్కడో లేవండి, మన లోపటే ఉంటాయి. కాబట్టే మనం మేనేజ్ చేయగలం. ఇంకెవరు ఆధీనంలో ఉన్నాయనుకోండి మన గుణాలు, మనం ఏం చేయలేం. కానీ ఈ సత్వరజస్తమో గుణాలు మన దేహినం, దేహాన్ని ఆశ్రయించే, జీవుడిని ఆశ్రయించే అవి వర్కౌట్ చేస్తాయి. ఉండి ఏం చేస్తున్నాయి స్వామి అంటే నిబధ్నంతి. నిబధ్నంతి అంటే మనల్ని బంధానికి గురి చేస్తున్నాయి. అందుకే గుణాలకి ఒక పేరు తాడు అని ఉంది అని చెప్పాం. ఆవును ఎలాగైతే తాడుతో కట్టేస్తే దానికి స్వతంత్రం ఉండదో, ఈ గుణాలతో కట్టివేయబడిన జీవుడికి స్వాతంత్ర్యం ఉండదు. అవి చెప్పినట్టుగానే మనం మారిపోతూ ఉంటాం సందర్భాన్ని బట్టి. ఇది మన యొక్క పరిస్థితి. గురువు గారు ఇక్కడ చెప్పి కొంచెం కాఫీయో టీయో తాగుదామని రెస్ట్ తీసుకోబోయే లోపల ఒక స్టూడెంట్ నిలబడ్డాడు. స్టూడెంట్ నిలబడి గురువు గారు నాకు ఒక డౌట్. వింటున్నాడు భగవద్గీత శ్రద్ధగా, అందుకే సమస్య వచ్చింది. డౌట్ ఎందుకు వచ్చిందంటే హీఈస్ లిజనింగ్, ఏం చెప్తున్నారని. గురువు గారు లాస్ట్ చాప్టర్ లో మీరు చెప్పారు, జీవుడు శరీరస్థోపి, శరీరంలో ఉన్నప్పటికీ కూడా నా కరోతి నా లిప్యతి. జీవుడు ఏ కర్మ చేయుడు, దేనికి అంటుకోడు అన్నారు. జీవుడు దేన్ని అంటుకోడు అని చెప్పారు. నా కరోతి నా లిప్యతి అని. మరి ఇక్కడ నిబధ్నంతి గుణాహ అంటున్నారు. గుణాలు జీవుడిని బంధించేస్తాయి అంటున్నారు. కాంట్రడక్షన్ చెప్పారు మీరు. అక్కడేమో ఆయన సర్వస్వతంత్రుడు అని చెప్పారు జీవుడు, ఇక్కడేమో గుణాలు బంధించేస్తాయి అంటున్నారు. ఇది ఎలా గురువు గారు మ్యాచ్ అవుతుంది అంటే, వేదాంతులు ఒక పదాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా శంకర భాష్యం కానీ మనం చదివితే మెనీ టైమ్స్ ఫ్రీక్వెంట్లీ ఆయన ఒక పదాన్ని వాడుతారు. ఏంటి స్వామిజీ ఆ పదం అంటే ఇవా. జగత్ సత్యం అంటే సత్యము ఇవ, యాజ్ దో ట్రూత్ లాగా కనిపిస్తుంది. సత్యము ఇవ అని దాని పక్కన ఆయన ఏం రాస్తారో తెలుసా అండి? అవిద్యా కాలే. మనం అవిద్యలో ఉన్నప్పుడు జగత్ సత్యం లాగా కనిపిస్తాడు, కానీ మనకి తెలుసు ఇది ప్రతి క్షణము ధ్వంసం అయిపోతుంది అని. ఇవ అనే పదాన్ని వాడతారు. ఇవ అంటే యాజ్ దో, నిజం కాదని ఆయన అంటారు. ఆ ప్రశ్నకు సమాధానం, అబ్బాయి ఈ గుణాలు నిబధ్నంతి కాదు, నిబధ్నంతి ఇవ. దే బిహేవ్ యాజ్ దో దే బైండ్ us, but in fact no.
బానే ఆలోచించావు రోయ్. యాజ్ దో అవిద్యా కాలే, యాజ్ లాంగ్ యాజ్ మనకి వాటిపైన అండర్స్టాండింగ్ ఉండదో, మన స్వరూపం గురించి మనకి తెలీదో, ఆ టైంలో అవి బంధించినట్టుగా వాటికి వశమైపోతాం. కాబట్టి అవిద్యా సమయంలో వాటి ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి నీ డౌట్ క్లియర్ అయిందా అంటే డౌట్ క్లియర్ అయింది గురువు గారు అని చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా ఆ ఒక్క పాయింట్ ఉంది కదండి, గుణాలు బంధిస్తాయి. పరమాత్మ ఉపయోగించిన పదం ఏంటండి అంటే నిబధ్నంతి దేహే దేహినాం, ఈ శరీరంలోనే దేహినాం జీవుడిని గుణాలు బంధిస్తాయి అన్నాడు పరమాత్మ. ఇప్పుడు ఆ టాపిక్ ని ఈ రోజు స్వామి స్వయంగా ఎలాబరేట్ చేస్తారు. ఏ గుణం ఏ రకంగా బంధిస్తాయి? 3 ఉన్నాయి కదండి. ఏ గుణం ఏ రకంగా మనల్ని బంధిస్తుందో 3 గుణాలకి 3 శ్లోకాలని అలాట్ చేశారు పెద్దవాళ్ళు. సత్వగుణం ఏ రకంగా, రజోగుణం ఏ రకంగా, తమో గుణం ఏ రకంగా. చాలా బాగుంటది. 6th శ్లోకం సత్వగుణం గురించి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. టుగెదర్. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. అనఘా, అర్జునుణ్ణి స్వామి సంబోధిస్తున్న పేరేంటండి అంటే అనఘా. అఘము అంటే పాపం, అనఘము అంటే పాపరహితమైన విద్యార్థి. అర్జునుడికి అంటే ఎంత ప్రేమ చూడండి శ్రీకృష్ణుడికి. అనఘా అంటే ఎటువంటి సిన్ను లేనటువంటి, పాపం లేనటువంటి మంచి విద్యార్థి అనఘా. తత్ర సత్వం. ఇప్పుడు సత్వం గురించి నేను చెప్పబోతున్నాను. నిజానికి ఈ 3 శ్లోకాలు మనం 3 పేపర్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. పేపర్ ప్రజెంటేషన్ అంటారు చూడండి, అంత బ్యూటిఫుల్ గా శ్రీకృష్ణ పరమాత్మ త్రిగుణాలని అనాలిసిస్ చేశారు. చాలా బాగుంటది. సైడ్ కాలం పెట్టుకొని కూడా రాసుకోవచ్చు, అంత బాగుంటది. ఈ ముఖ్యంగా ఈ 3 శ్లోకాలు. తత్ర సత్వం, సత్వం గురించి నేను చెప్పబోతున్నాను నా ప్రియమైన అర్జున. చెప్పండి స్వామి. మొదటిది, సత్వగుణం యొక్క నేచర్ ఏమిటి? సత్వగుణం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా ఉంటది సత్వగుణం యొక్క స్వభావం. ఏంటి స్వామిజీ ఆ 3 గుణాలు? నిర్మలం, నిర్మలత్వాత్. మొదటి గుణం నిర్మలం. నిర్మలం అంటే వెరీ వెరీ ప్యూర్, స్వచ్ఛంగా ఉంటుంది, డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది సత్వగుణం. రెండోది ప్రకాశకం. సత్వగుణం ఉంటే ప్రకాశకం అంటే వెరీ వెరీ బ్రిలియంట్, బ్రైట్, షార్ప్, ప్రకాశకం. మూడవది అనామయం. అనామయం, అనామయం అంటే ఏంటి స్వామీజీ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సత్వగుణం అంటే శాంతం. సత్వగుణం ఉంటే ఆమె యొక్క నేచర్, ఆమె యొక్క స్వరూపం ఈ 3 రకాలుగా కనిపిస్తుందండి. నిర్మలం, ప్రకాశకం, అనామయం. అనామయం అంటే ఎటువంటి గడబిడ ఉండదు మనస్సు. ఆందోళన, ఉధృతి, స్ట్రెస్, స్ట్రెయిన్ ఏమీ ఉండవు.
నో డిస్టర్బెన్స్, నో గడిబిడి. నిరుపద్రవం అంటారు శంకరాచార్య. జనరల్ గా మనది ఎప్పుడు కూడా ఉపద్రవ స్థితిలో ఉంటది మనస్సు. ఉపద్రవం అంటే ఎజిటేషన్, యాంగర్. నిరుపద్రవం అంటే ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్న నదిలాగా ఉంటది మనస్సు, సత్వం రాజ్యం ఏలుతూ ఉంటే. ఆహాహాహా, వినటానికి ఎంత బాగుంది స్వామిజీ. మొదటిది ఏంటండి అంటే ప్యూరిటీ. ప్యూరిటీ అంటే కల్మషరహితం. నిర్మలము అన్నారు కదా స్వామిజీ, అంటే ఏంటండి అంటే కల్మషరహితం. చెడు ఏమీ ఉండదు సత్వంలో, కల్మషరహితం. ఈ కల్మషరహితంగా ఉండబట్టే ప్రకాశత్వం వచ్చింది. ప్రకాశత్వం మనం ఎందుకు కోల్పోతామంటే కల్మషాల వల్లనే మన తేజస్సు పోతుంది. ఆ నిర్మలత్వం వల్లనే ప్రకాశత్వం వచ్చింది. మూడవది శాంత స్థితి. ఉపద్రవ వృత్తులే లేవు, మనస్సుని డిస్టర్బ్ చేసే వృత్తులు లేవు. కాబట్టి సత్వం ఈ రకంగా కనిపిస్తుంది అని చెప్పాడు స్వామి. అర్థమైందా అర్జున? అర్థమైంది స్వామి. ఎప్పుడైనా మనం కూడా ఎప్పుడైనా టచ్ చేస్తే చేస్తుంటాం, ఎప్పుడెప్పుడో సత్వగుణాన్ని, నాట్ రెగ్యులర్లీ. నిర్మలంగా, ప్రకాశంగా, ప్రశాంతంగా ఉండే స్థితి. స్వామి ఎంత బాగుంది కదా, సత్వం కూడా బంధిస్తుందా అంటే ఎస్ ఆన్సర్. రెండు రకాలుగా సత్వగుణం బంధిస్తుంది. ఏంటి స్వామిజీ ఆ రెండు రకాలు? సుఖ సంగేన ఒకటి. సుఖ సంగేన అంటే ఐ గెట్ అటాచ్ టు సుఖం. ఆ సుఖానికి మనం అటాచ్ అయిపోతాం. రెండు, జ్ఞాన సంగేన. సత్వగుణం ప్రసాదించే జ్ఞానానికి మనం అటాచ్ అయిపోతాం. ఈ రెండు రకాలుగా సత్వం బంధిస్తుంది జీవుడిని. సుఖ సంగేన, జ్ఞాన సంగేన బధ్నాతి. బధ్నాతి అంటే బంధిస్తుంది. అయ్యయ్యో, ఇంత దివ్యమైన సత్వగుణం కూడా బంధానికే కారణం అవుతుందంటే ఈ రెండిటికి అటాచ్మెంట్ మనకు పుట్టేస్తుంది. సత్వగుణం ప్రసాదించే సుఖానికి, సత్వగుణం ప్రసాదించే జ్ఞానానికి జీవుడు అటాచ్మెంట్ అయిపోతాడు. అయితే జాగ్రత్త అండి, ఇవన్నీ అజ్ఞానం ఉన్నప్పుడు. జ్ఞానికి గుణం భయం లే. స్వామి సుఖం బంధిస్తుంది అన్నారు కదా, అది ఏ రకంగా అంటే మనం చేసే ప్రధానమైన పొరపాటు ఇదే. ఏం పొరపాటో తెలుసా అండి? జీవితం అంతా ఎందుకు మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, జీవితం అంతా ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు అంటే దానికి ఆన్సర్ ఏంటి చెప్తామో తెలుసా అండి? మనం సుఖంగా ఉండడానికండి అంటే. మరి సుఖంగా ఉండటానికి ఏం చేస్తున్నారండి అంటే పేర్లు ఏవేవో చెప్తాం, కానీ దాని వెనకతల ఒక వేదాంత చర్చ, ఒక రహస్యము, ఒక నిజము ఉంది. అదేంటో జాగ్రత్తగా విన్నాం. అసలు ఎందుకు ఈ ప్రయాణం అంతా మనం ఇలా అల్లుకున్నాం? పెద్దవాళ్ళు చెప్తారు, మొదటి దోషం ఏంటి స్వామి అంటే అవిద్య. ఈ చక్రం ఎలా ప్రారంభమవుతుందో వినండి. అవిద్య లేదా అజ్ఞానం అంటే ఏంటి? మొట్టమొదటి దోషం మన గురించి మనకి తెలియదు. దాని పేరే అవిద్య, దాని పేరే ఇగ్నరెన్స్, దాని పేరే అజ్ఞానం. ఎవరి గురించో కాదు, నా స్వరూపం ఏంటో నాకు తెలియకపోవడమే అవిద్య. మన స్వరూపం ఏంటండి? మన స్వరూపం పూర్ణత్వం. పూర్ణత్వం అంటే ఆల్ కంటెంట్మెంట్, ఆల్ హ్యాపీ, నిత్యము ఉండేదే మన యొక్క స్వరూపం కదా. అది తెలియలేదు మనకి. ఈ అజ్ఞానం వలన మనలో ఒక వృత్తి పుట్టిస్తుందట, బుద్ధి. ఎవరి బుద్ధో కాదండి, మన బుద్ధే. ఆ విషయం తెలియలేదు కాబట్టి వేరే వృత్తిని పుట్టిస్తారు. దానిని ఆవరణము అంటారు, దీనిని ప్రొజెక్షన్ అంటారు. ఏం వృత్తి పుట్టిస్తుంది స్వామి? బుద్ధి. నేను ఇన్కంప్లీట్,
ఇది మనందరికీ కామన్ గా ఉండేది. ఇన్కంప్లీట్ అంటే నేను పూర్ణుడిని కాదు, నేను ఫుల్ కాదు, ఇన్కంప్లీట్ నేను అనేది ఈ బుద్ధి ఇచ్చే వృత్తి జీవులందరికీ. నేను పూర్ణుడిని కాదు, ఇంకా ఏదో కావాలి. ఈ ఇన్కంప్లీట్నెస్ ఇంకొక వృత్తికి దారితీస్తుందట. ఏంటి స్వామిజీ ఆ వృత్తి? ఫలానా వస్తువు కానీ, వ్యక్తి కానీ, సందర్భం కానీ అది వస్తే ఈ ఇన్కంప్లీట్నెస్ పోతాది, తద్వారా నేను సుఖంగా ఉంటాను అని. ఈ ఇన్కంప్లీట్నెస్ పుట్టించే వృత్తి ఏంటంటే, వస్తువు కానీ, వ్యక్తి కానీ, సందర్భం కానీ అవి వస్తే నేను పూర్ణుడిని అవుతాను, అది లేకపోతే అసంపూర్ణుడిని అనేది దాని బిడ్డ వృత్తి. అటు తర్వాత ఎప్పుడైతే ఈ వృత్తిని ఆశ్రయించామో, ఫలానాది కావాలి అనే వృత్తిని ఆశ్రయించామో, మనస్సులో అప్పుడు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ వస్తువు 10 సంవత్సరాలకు వస్తుందంటే 10 సంవత్సరాలు ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి. రేపే వస్తుందంటే రేపటి వరకు ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడే వస్తుందంటే వచ్చిన వరకు ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. తరువాత దశ ఏంటి స్వామి అంటే, మనస్సు ఎజిటేషన్ కి గురి అవుతుంది, ఉద్రేకానికి గురి అవుతుంది, ఆందోళనకి గురి అవుతుంది. మనస్సు ఎప్పుడు ఉద్రేక స్థితిని అందుకుందో అటువంటి మానసిక స్థితిలో సుఖం ఉండదు. ఉద్రేక స్థితిలో ఎప్పుడు సుఖం ఉండదు కదండి. మరేముంటాయి స్వామి? ఆందోళన, ఆవేశము, స్ట్రెస్సు, స్ట్రెయిను, ఇటువంటి మేఘాలు కమ్ముకుంటాయి మనస్సులో. ఎజిటేషన్ ఇచ్చే క్లౌడ్స్ ఇవి. దాని పేరే దుఃఖము, బాధ, వ్యధ, ఈ పేర్లన్నీ పెడతాం మనం. సారో. ఇలా అయిపోయింది కదండి మనస్సు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వస్తువు కోసం ప్రయత్నం చేస్తాం. శరీరాన్ని, ఇంద్రియాల్ని అన్నిటిని ఉపయోగించి ఆ వస్తువు వచ్చే వరకు కష్టపడతాం. కాఫీ 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 అంటారు గురుదేవి. అప్పుడు దానికి తాగాలనిపిస్తే ఇంకా మనల్ని కామ్గా కూర్చోదు. ఆవిడ అంటది, ఏంటి పదే పదే వంటగదిలోకి వస్తారు మీరు, చెప్పండి అంటే, భయం, ఇందాకే అడిగానుగా మళ్ళా అడిగితే కొడతదేమో అని. కొంచెం మిగిలిపోయిన డికాక్షన్ ఉంటే కాఫీ కలిపేసి నా ముఖాన్ని పారేయవచ్చు కదా అంటాడు, ఏదో ఇష్టం లేనట్టు. అది చెప్పొచ్చు కదా. ఆ కప్పు కాఫీలో పోసి ఆయన దగ్గర అలజడి, ఆందోళన, మనస్సు సృష్టించినవన్నీ కూడా ఆ కాఫీ వెళ్తే ఆ శాంత స్థితిని చెందింది. అప్పుడు అంటాం మనం సుఖాన్ని అనుభవిస్తున్నాను స్వామిజీ అంట. అది కాఫీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, మనస్సు అప్పుడు శాంత స్థితిని చేరింది. ఆ సుఖానికి మనం అటాచ్మెంట్ పెట్టు. ఇదంతా ఏంటో తెలుసా అండి? ఇదంతా నిజం అంటాం. ఇదంతా నిజం. నేను ఇన్కంప్లీట్, వస్తువు వస్తేనే కంప్లీట్, వస్తువు వస్తే వరకు ఇది అలజడి ఆపదు. ఈ అలజడి ఆపాలంటే వస్తువే రావాలి. అది వచ్చిన తర్వాత నేను సుఖాన్ని పొందాను. కాబట్టి స్వామిజీ, దిస్ ఈజ్ ఆల్ ఫ్యాక్ట్. ఈ వస్తువు అయిపోయిన తర్వాత కాఫీ తాగేశారు కదా, ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుంటారా అంటే లే, ఇంకేదో. ఈ రకంగా మనం ప్రపంచం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. అది 1 జన్మ కావచ్చు, 10 జన్మలు కావచ్చు, 1000 జన్మలు కావచ్చు. ఈ ప్రదక్షిణాలు వదలవు. దీని అంతటికీ కారణం ఏంటండి అంటే, మొదట బీజంలో తప్పు ఉంది, సీడ్లో. ఏంటి స్వామిజీ సీడ్లో తప్పు? నేను అసంపూర్ణ వస్తువు అని అజ్ఞాన కారణంగా అది పెట్టుకున్నాం. ఆ అజ్ఞానాన్ని కానీ తుళ్ళించేస్తే, నేనే పూర్ణుడిని అయినప్పుడు ఏ రకమైన వస్తువు వచ్చినా అవి వాటి బిజినెస్ అవి చేసుకుంటున్నాయి, నా పని నేను చేసుకుంటున్నాను. కాబట్టే సత్వగుణం బంధం. సుఖం బంధాన్ని ఎందుకు కలిగిస్తుంది స్వామి అంటే, సుఖం అజ్ఞానం దాని వెనకతలు ఉంది కాబట్టి బంధాన్ని కలిగిస్తుంది.
ఇది మన యొక్క జీవిత ప్రయాణం. ఆ బంధంలో పడిపోయింది. తరువాత అండి, ఇది సాత్విక సుఖం. అంటే గొప్ప గొప్ప కళాకారులు, సాహితీవేత్తలు, పండితులు, మహాత్ములు వారు కూడా ఈ సత్వ సుఖానికి బందీ అయిపోతారు. చక్కగా వర్ణిస్తారు పూజ్య గురుదేవులు. ఒక పెయింటర్ అంట ఆయన జీవితంలో చూశారు. ఒక పెయింటరు 6 months కష్టపడుతున్నాడు. మరి ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూసారో ఏమో తెలీదు. ఏమీ ఉండేది కాదట ఆ పెయింటర్ దగ్గర. చిన్న షెడ్ లో ఉండేవాడట. ఎప్పుడు టీఏ. మనం ఎప్పుడు కొంచెం కళాకారులను ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కొంచెం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. మనం అందరం పడుకుని పోతే సగం రాత్రి అప్పుడు లెగిస్తారు. ఏం చేస్తున్నారండి ఈ మధ్యరాత్రి మీద? మాకు ఇప్పుడే బాగుంటది, అంతా కామ్గా ఉంటే మేము బాగా పని చేసుకుంటాం. ఈ పెయింటరు ఎప్పుడు టీ తాగుతూ షెడ్ లోనే ఉండేవాడు. కానీ అసలు ప్రపంచ స్పృహే ఉండేది కాదట ఆయన. ప్రాపంచికమైన స్పృహ ఉండేది కాదు. గురుదేవ్ ఏం చేస్తున్నాడు ఈయన? ఇంత నిరాడంబరంగా ఉంటున్నాడు, ఇంత ప్రపంచ స్పృహ లేక ఉంటున్నాడు అని ఒకరోజు చూస్తే ఆయన గదిలో ఆ షెడ్ లో బ్యూటిఫుల్ పెయింటింగ్ వేస్తున్నాడు. 6 మాసాల్లో ఆయన పెయింటింగ్ కంప్లీట్ చేసేసరికి అది నా భూతో నా భవిష్యతి సౌందర్యమైన చిత్రాన్ని చిత్రీకరించాడండి. అంటే మనమేమనుకుంటున్నామంటే అయ్యో ప్రాపంచికమైనవి ఏమీ లేవు కదా స్వామిజీ, ఆయన సుఖంగా ఉండగలడంటే ఆయనకి సత్వ సుఖం. ఆ కళే ఆయనకి సుఖాన్ని ఇచ్చింది. అది ఎక్కడ కనిపించదు బయట. సంగీతం, సాహిత్యం, ఆ మత్తులు వేరు, అవి ఇచ్చే కిక్కు వేరు. కానీ వాటి వెనకతల ఉన్న అజ్ఞానం దోషం కాబట్టి ఆ సుఖాన్ని బంధము అంటారు. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే తెలుసా అండి, చివరికి ధ్యానం కూడా ఒక విధమైన సాత్విక సుఖమే అంటారు పెద్దవాళ్ళు. గొప్ప గొప్ప సాధనలు చేసిన మహాత్ములకి గురువులు హెచ్చరిస్తారు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఆయనకి ప్రపంచంతో పని లేదు, లోపటే పౌంటే నూరుతూ ఉంటది. దివ్య మకరందం, అలౌకికమైన సుఖం, అలౌకికమైన శాంతి. రాడు పని చెయ్యు అంటే నేను చేయను అంటాడు. పెళ్లి చేసుకో అంటే నేను చేసుకోను అంటాడు. ఏదైనా లోక కళ్యాణం చెయ్యు అంటే నేను నా లోకము లేదు ఏమీ వద్దనేస్తాడు. చాలా చాలా సటిల్ బాండేజెస్ ఇవి. మాండుక్య కారికలో అంటారు, నా ఆస్వాదయే సుఖం తత్ర సంగః ప్రజ్ఞయ. ఆ మహత్ ప్రజ్ఞతో సంఘం కలిగినప్పుడు మీకు సాత్విక సుఖం కలుగుతుంది కదా. నిజమైన జ్ఞాని అట నా ఆస్వాదయేత్, దాన్ని ఎంజాయ్ చేయకు అంటాడు గురు. మరి జ్ఞాని ఎలా ఉండాలండి? జ్ఞానికి ఏ గుణం వచ్చినా చెల్లించకుండా ఉంటాడు. అది జ్ఞాన బలం తప్పించి అది కలిగినప్పుడు ఎవరు చెల్లించం. నోటి నిండా లడ్డు పెట్టుకొని మాట్లాడండి అంటే ఏం మాట్లాడతాం? అంటది, కమ్మగా ఉంది అంటాం. సత్వ సుఖం అలా బంధిస్తుంది. జ్ఞాని ఎలా ఉండాలండి అంటే ఏది వచ్చినా నేను చెల్లించను. లడ్డు ఇచ్చినప్పుడు లోపల వాతావరణం ఎలా పెట్టుకున్నాడు తనని తాన్ని, చేదు వండ ఇచ్చినా తనని తాను అలా పెట్టుకునేవాడు జ్ఞాని. శంకర భగవత్పాదులు అంటారు, ఈ సుఖం అనేది విషయాల యొక్క స్వరూపం. నువ్వు నీ పైన ఎందుకు వేసుకుంటావు? 13వ అధ్యాయంలో మనం చూసాం కదండి, ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాత్ క్షేత్రమితి అభిధీయతే. అవన్నీ క్షేత్రం యొక్క లక్షణాలు, క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణం అయితే కాదు. ఈ సుఖం అజ్ఞానపూర్వకంగా జనించే సుఖం కాబట్టి డ్రాప్ ఇట్. చాక్లెట్ కావాలి స్వామీజీ, చాక్లెట్ లేకపోతే కష్టం స్వామీజీ. ఇంత వయసు వచ్చింది ఇంకా ఎప్పుడూ చాక్లెట్లు తింటావా అంటే అదేంటో స్వామీజీ, మరి ఆ చాక్లెట్ తింటేనే నాకు మాట్లాడబుద్ధి వేస్తుంది స్వామి. సుఖ సంగం, సత్వగుణం కలిపి. రెండోది ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాన సంగం. అది ఎలా ఉంటుంది స్వామి అంటే అహం జ్ఞాని అంటాం, నేను జ్ఞానిని అంటాం. నిజంగా ఆయన జ్ఞాని.
ఏ రంగంలో అయినా కావచ్చు. సంగీత సాహిత్యం ఏ రంగం, చివరకు వేదాంతంలోనైనా కావచ్చు. కొంతమంది అడుగుతుంటారు ఊరకే మనం చదివామా లేదా కాదు, వాళ్ళు చదివారని చెప్పటానికి. మీరు శంకర భాష్యం మొత్తం చదివారా అండి అంటే చదవలేదండి అంటే, ఏదో దేవుడు దయ వల్ల మా గురుగారు అన్ని చెప్పారండి మాకు, మేము చదివాం. అదే స్ట్రైట్ గా చెప్పొచ్చు కదండి, మేము శంకర భాష్యం చదివాం మీరు చదవలేదా అని. అంటే సత్వం కదండి, అదొక రకమైన అహం, పాలిష్డ్ ఈగో. జ్ఞాన సంగేన అహం జ్ఞాని అంటాడంట వాడు. అది కూడా అంతఃకరణ జ్ఞానం కూడా వృత్తిగానే ఉంది, అది వృత్తే కదండి, కాకపోతే అందమైన వృత్తి. స్వామీజీలా అన్నారనేసి స్టూడెంట్స్ అందరూ కూడా చదవటం మానేశారు. ఏమి అన్నాడు గురువుగారు అడిగితే, మళ్ళా ఆహం వచ్చిందంటే ప్రమాదం కదా స్వామి, ముందే వదిలేసాము. ఇక్కడికి వరకు వెళ్ళాము అంటే అది పెద్ద అచీవ్మెంట్. మనం చదవటం నేర్చుకోవటం ఇవన్నీ కంటిన్యూ చేయాలండి. ఎక్కడ జ్ఞానం వచ్చేస్తుందని అహంకారంతో మనం చదవటం మానేయకూడదు. వీ షుడ్ స్టడీ, వీ షుడ్ రీడ్, వీ షుడ్ లెర్న్, వీ షుడ్ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ బుక్స్ అండ్ ఆల్ మాస్టర్స్. మనం ఇంక చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు లేదు. ఈ రకంగా సత్వగుణం బంధిస్తుంది. చూడండి సత్వగుణం యొక్క స్వరూపం ఎంత బాగుందో. తర్వాత చెప్తారు అసలు యాక్చువల్ గా సామాన్యుల సాధకులు, గొప్ప సాధకులైనా సరే సత్వగుణాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి, అందులో తప్పు ఏమీ లేదు. అసలు మనకి దాని టేస్ట్ తెలీదు, ఊరకే అంటున్నాం తప్పించి సత్వగుణం టేస్ట్ సామాన్యులకు తెలీదు, అది వేరు. మన ఊహ ఏంటంటే పెద్ద లగ్జూరియస్ కార్స్, లగ్జూరియస్ బిల్డింగ్స్, కంఫర్టబుల్ సేవకులు, వీళ్ళందరూ ఉంటే సుఖం. అది సత్వ సుఖమే కాదు, అది తమో సుఖం, తమస్సు అందించి. ఇవన్నీ ఎందుకండి అంటే రెస్ట్ తీసుకోవడం. దాని మూల బీజం తమో గుణం. అంత లగ్జూరియస్ కార్ మీకు ఎందుకండి అంటే హాయిగా కూర్చోవడం అనేది తమస్సు వృత్తి. రజసికుడు సాత్వికుడు కష్టపడతామంటారు, రెస్ట్ తీసుకుంటాము, షో చేస్తామని తామసికుడు అంటే. అది తమో సుఖం. సత్వ సుఖం టేస్ట్ చేస్తే వదలటం మామూలు విషయం కాదు. అర్జున, ఈ రకంగా సత్వగుణం బంధిస్తుంది అని చెప్పారు స్వామీజీ. బాగుంది. రెండోది రజోగుణం ఎలా ఉంటది స్వామి? రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇప్పుడేం రాసుకోవాలి మనం? రజోగుణం. ఇందాకంతా సత్వగుణం యొక్క స్వభావము, సత్వగుణం బంధించే విధానం, దాని వెనకతలని మెకానిజం చూసాం. ఇప్పుడు రజోగుణం యొక్క స్వభావము, రజోగుణం యొక్క విశేషాలు చూద్దాం. రజస్సు సత్వం ఏ నేచర్ ని కలిగి ఉందండి? నిర్మలం, ప్రకాశం, ప్రశాంతం, అనామయం. రజోగుణం ఏ నేచర్ ని కలిగి ఉంటుందో తెలుసాటండి? రజస్సు రాగాత్మకం. దీని స్వభావం రాగం. ఏమి రాగం స్వామీజీ? శంకరాభరణ రాగమా లేకపోతే ఆనంద భైరవి రాగమా అంటే ఆ రాగాలు కాదు, మనం పెట్టుకుంటాం చూడండి, రాగాలా సరాగాలా అని పాడుతుంటాం. రాగము అంటే అటాచ్మెంట్.
శంకర భగవత్పాదులు చాలా వినండి ఒకసారి. ఆయన ఇచ్చిన నిర్వచనం అది వింటే అర్థమవుతుంది. ఏదైనా రంగుని చూసినప్పుడు, ఏదైనా వర్ణాన్ని చూసినప్పుడు ఆ రంగులాగా మనం అయిపోవడం రజోగుణం. ఇదేం ఎగ్జాంపుల్ స్వామీజీ, మాకు అర్థం అవట్లేదు. మరొకసారి వినండి. ఏదైనా రంగుని, వర్ణాన్ని చూసినప్పుడు ఆ రంగులాగా మనం అయిపోవటమే రజోగుణము అంటాడు. ఉదాహరణ ఇవ్వండి స్వామి అంటే, ఎర్రటి అందమైన చీర చూశారట అమ్మగారు షాప్లో. ఎప్పుడు అమ్మగారులే తిడతారేంటి స్వామీజీ మీరు? అయ్యగారులు చీరల షాప్కి వెళ్ళరు కదండి. అప్పుడు అమ్మగారి మనస్సులో ఆవిడ ఆల్రెడీ కట్టేసుకున్నారు, పార్టీలకి వెళ్ళిపోయారు. తన పరమశత్రువైన పక్కింటి ఆవిడ మీద పగ కూడా తీర్చుకున్నారు. ఆ రకంగా లోపట ఆల్రెడీ మారిపోయామే. ఆ ఉద్రేకం పేరు రజోగుణం అంట. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఎర్రని వర్ణాన్ని చూసినప్పుడు మనం ఎర్రగా అయిపోతా ఉంటాం. అది ఎంత బలమైన రాగమో చూడండి. ఈ రాగం ఎన్ని వస్తువుల మీద మనం పెట్టుకుంటాం. ఎలా మనకి ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉందనుకో, రోడ్డు మీద నడిచి వెళ్తాం. ఏదో ఇల్లు మనకు నచ్చింది, అనేక ఇల్లుల్లో ఒక ఇల్లు మనకు నచ్చింది. అప్పుడు చూడండి, మన లోపట వృత్తి ఇల్లుగా మారిపోతుంది కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రజోగుణం. ఊహించుకుంటాం, మా కార్ కూడా ఇక్కడే పార్క్ చేస్తాం, మా హాల్ ఇలా పెట్టుకుంటాం, బెడ్రూమ్ కొంచెం ఆ డైరెక్షన్ మారిస్తే పెట్టుకుంటాం, ఇలా గార్డెన్ అక్కడ పెంచుకుంటాం, పిల్లల బెడ్రూమ్ అది, మాది ఇది, పూజ గది ఇది, వంట గది అది, అందులో ఆల్రెడీ వీఆర్ స్టేయింగ్ అండ్ లివింగ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. ఆ గుణం పేరు రాగగుణం. మన యొక్క అంతఃకరణ రంగుని మార్చేస్తుందట. ఆయన ఆ రకంగా నిర్వచించాడు. రజో రాగాత్మకం. ఇది ఎప్పుడైనా అంతఃకరణ వర్ణమే మారిపోతే దట్ ఈస్ బికాస్ ఆఫ్ రజస్. సత్వం ఇలా మార్చదు, మనం ఆ వస్తువుగా అయిపోం. రజోగుణం ఆ వస్తువుగా మార్చేస్తుంది. రజోగుణంలో కూడా అనేక రకాల వృత్తులు ఉంటాయి. అన్నింటికన్నా బలమైనవి, ప్రమాదమైనవి రెండు వృత్తులు. శ్రీకృష్ణ పరమాత్మ ముందు అధ్యాయాల్లో చెప్పారు. ఏంటి స్వామీజీ ఆ రెండు అంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అందులో బలమయంగా అంటే మనల్ని తన రూపంలో మార్చేసే రెండు బలమైన రజో వృత్తులు ఏంటండి స్వామి అంటే, ఒకటి కామం. అందుకే మిగతా ఉద్రేకాల్ని మనం కొంచెం మార్చొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఆ ఉద్రేకం వచ్చినప్పుడు మనం బానిసైపోతాం. క్రోధం, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, మనకు కూడా భయంకరంగా తయారవుతాం. ఆ తర్వాత ఎప్పుడు అంటాం, ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. తనగా మార్చేస్తుంది రజస్సు. ఈవెన్ అటాచ్మెంట్స్ కూడా అంతే. మనకి ఎవరికైనా అటాచ్మెంట్ కలిగితే అలా అయిపోతాం మనం. వాళ్ళు లేకుండా నేను ఉండలేనండి అంటాం, వాళ్ళు ఉంటేనే హాయిగా ఉన్నామంట. ఇవన్నీ చూసాం కదండి మన జీవితంలో. చూడకపోవడం ఏంటి స్వామీజీ, జీవితమే అది. వస్తువులు, వ్యక్తులు ఏవైనా సరే ఆ రకంగా మనల్ని పూర్తిగా తన వర్ణంలోనికి మార్చేసుకునే స్వభావం ఉన్న దాని పేరు రజోగుణం. సత్వగుణం నిర్మలంగా, ప్రకాశంగా, పాపరహితంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం విపరీతమైన ఉద్రేకాన్ని కలుగుతుంది. ఇంకా ఈ రజోగుణం యొక్క ఎక్స్ప్రెషన్స్ అట రెండు ఉంటాయంట స్వామి చెప్తున్నారు. ఏంటి స్వామిజీ ఎక్స్ప్రెషన్స్? తృష్ణాసంగ సముద్భవం. రజోగుణం ఎక్స్ప్రెషన్స్ అంటే రెండు రకాలుగా మనలోంచి పుడుతుంది. ఏ రెండు రకాలు స్వామి? ఒకదాని పేరు తృష్ణ, రెండో దాని పేరు ఆసంగం. తృష్ణాసంగ సముద్భవం. రజోగుణం ఉంటే తృష్ణ పుడుతుంది.
తృష్ణ అంటే అర్థం ఏంటి స్వామి అంటే దాహం. ఓకే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గ్లాసులో నీళ్లు పోసుకొని తాగేస్తే పోతుందా స్వామి? ఆ దాహం కాదండి. మరి ఏ దాహం అండి అంటే చూడండి, దాహం అని ఎందుకు పెద్దవాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారండి అంటే, నీళ్లు తాగే వరకు దాహం మనల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వదు. దేన్నైనా పోస్ట్ పోన్ చేయగలం. దాహం దప్పిక స్టార్ట్ అయింది అనుకోండి, నీళ్లు తాగాల్సిందే. పక్కనోళ్ళైనా తిడతారు, పోయి నీళ్లు తాగు ఎందుకలా ఎక్కుళ్ళు చేస్తావు అని. అది వచ్చే వరకు అది దాన్ని సేషియేట్ చేయలేం. ఈ తృష్ణ ఉందే, ఇది కోరిక యొక్క పరాకాష్ఠ. ఆ కోరిక కొన్ని రూపాల్ని మార్చుకుంటదటండి. మొదటంట మనం ఐ లైక్ అంటాం. ఐ లైక్ అంటే నాకు ఇష్టం. ఇంకా దాని గురించి అలా ధ్యానం చేసామనుకోండి, ఐ లైక్ కాస్త ఐ వాంట్ అవుతుంది. ఇందాక ఇష్టపడ్డారు, ఇప్పుడేంటండి నాకు కావాలి, ఐ వాంట్. ఇంకా ధ్యానం చేసామనుకోండి, అప్పుడు ఇంపేషెన్స్ మనలో పుడుతుంది. ఇంపేషెన్స్ అంటే అది లేకపోతే నేను ఉండలేను. దాని పేరే ఈగర్నెస్ అంటారు, దాని పేరే తృష్ణ. రజోగుణ సముద్భవం. అందుకే రజోగుణాన్ని జయించడం కష్టం, విపరీతమైన ఇది ఒకటి. రెండు, శంకర భగవత్పాదులు తృష్ణ అంటే నిర్వచనం ఏమిస్తారండి అంటే, అప్రాప్త అభిలాష. అభిలాష అంటే కోరిక, అప్రాప్తము అంటే మనకి లేని దానిపైన పెంచుకునే అభిలాషనే తృష్ణ అంటారు. అప్రాప్త అభిలాష. రెండవది ఆసంగం. ఆసంగం అంటే ఏంటి భగవత్పాద అని మనం ప్రశ్నిస్తే ఆయన ఏం రాస్తారు, ప్రాప్తే విషయే. ఫర్ ఎగ్జాంపుల్, ఆ విషయం మనకి ప్రాప్తించింది అనుకోండి, ప్రాప్తే విషయే మనసా ప్రీతి లక్షణం. మనసా ప్రీతి లక్షణం అంటే పొసిసివ్నెస్ పెట్టుకుంటాం మైండ్ లోని, సంశ్లేష, అది ఆసంగము అంట. సంఘంలో ఇంకా క్రీమ్ అనమాట ఆసంగం. వస్తువు మన దగ్గర ఉండటం వేరు, ఆ వస్తువు మీద పొసిసివ్నెస్ పెట్టుకోవటం వేరు. మనం కొన్నింటి మీద పెట్టుకుంటాం. పొసిసివ్నెస్ అంటే నాకు తప్ప ఎవరికీ ఉండకూడదు, ఇది నాదే, నా దగ్గరే ఉండాలి. ఎవరైనా నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారో నాకు పాపం వస్తుంది. ఈ పొసిసివ్నెస్, పిల్లలు ప్రేమలో పడతారు. ప్రేమలో పడినప్పుడు వీడు లేదా ఆమె ఎక్కడి వరకు వెళ్తారు, ఆమె లేకపోతే నేను ఉండలేను, ఆమె నాకే చెందాలి అంటే, ఆమెకి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసిస్తే వీడు సూసైడ్ చేసుకుంటాడు. ఇంక నేను భరించలేను. స్వామిజీ అంత బలమైన ఉద్రేకమా అంటే, యా, అంత బలమైన ఉద్రేకం ఆసంగం. ఇవన్నీ రజోగుణం యొక్క సంతానం. కొంతమంది కంప్లీట్లీ మూడ్ ఆఫ్ అయి షాటర్ చేసేసుకుంటారు. ఆ వస్తువో, ఆ వ్యక్తో, లేకపోతే ఏదో లేకపోతే కదండి, అది రజోగుణం యొక్క ఉద్రేకం. ఎప్పుడైనా అనుభవిస్తుంటాం ఎంత ఆసంగత, ఓనింగ్నెస్. అర్జున, తృష్ణ ఆసంగ సముద్భవం, ఆ రెండు కూడా రజోగుణం యొక్క పిల్లలు. గురుదేవ్ అంటారు, ఆ ఎమోషన్ కి మైండ్ వాల్కనో లాగా తయారైపోతుంది. అందుకే అవి ప్రమాదకరమైన వృత్తులండి. పెద్దవాళ్ళు అంటారు, అంత అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అంత అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అంటే మనస్సు ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోతుంది. అది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతవరకు వెళ్ళిందంటే ఆయన లోపల క్లైమేట్ ఏంటో మనం ఊహించుకోవాలి. మనం బయట ఉండి అనేస్తాం, తప్పురా అబ్బాయి, అదేమిటది, ఇదేమిటది, కానీ ఆయన పొజిషన్ ఎలా ఉందో ఒక వాల్కనో లాగా తయారు చేసేస్తుంది రజోగుణం మన అంతఃకరణాన్ని. అది పేలింది అంటే ఇంకా లావానే వస్తా తప్పించి చల్లటి నీరు రాదు. మనం జాగ్రత్తగా ఉండాలి ఈ మానసిక వాతావరణాలపై.
రజోగుణ తన్ని బధ్న స్వామీజీ ఈ రకంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి అన్నారు. రజోగుణం ఎలా బంధిస్తుందట? రజోగుణం అది సత్వగుణం ఎలా బంధించిందండి? సుఖము జ్ఞానము రూపంలో బంధించింది సత్వం. రజోగుణం ఎలా బంధిస్తుంది స్వామీజీ? తన్ని బధ్నాతి కౌంటేయ కర్మ సంగేన దేహినాం. దేహినాం జీవులకి రజోగుణం కర్మ సంగేన అంటే ఆ పనిని విడిచిపెట్టలేమట, ఆ రకంగా బంధిస్తుందట రజోగుణం. అది కూడా బంధమేనండి. ఆ పని చేయలేకపోతే నేను ఉండలేనంటాం కదా, దాని పేరు కర్మ సంగం. ఈ రజోగుణం ప్రసాదించేదే కర్మ సంగం. స్వామి అంటే ఇది ఎంత గొప్ప ప్రమాదకరమైనదో స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆయన ఇవ్వాలని లో గ్రేడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొరికిపోయాడు అనుకోండి. దొరికిపోయినప్పుడు ఏం చేస్తారండి? పోలీసులు ఈడ్చుకొని వెళ్ళి విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కొడతారు. వాడిని కొట్టిన తర్వాత జడ్జి గారికి ఇస్తారు. అప్పుడు ఫోటోలన్నీ పేపర్లో వేస్తారు దొంగకి. వీడి దొంగ, వీడి దొంగ, వీడి దొంగ, వీడి దొంగ అని సంఘమంతా అంటాం. అన్న తర్వాత జైల్లో వేస్తారు. జైల్లో 6 మాసాలు శిక్ష అనుభవించి మళ్ళా వచ్చాడు. ఆ రిజల్ట్లన్నీ ఏంటండి? భయంకరమైనవి, ప్రమాదకరమైనవి, అసహ్యకరమైనవి, అవమానకరమైనవి కదా. వీడు నువ్వు మానేరా ఆ పని అనండి, మానడు, మళ్ళా దొంగతనమే చేస్తాడు. దాని పేరే కర్మ సంఘం. కర్మ ఇచ్చే సంఘం అంత వదులుకోలేము. మనకే తెలీదు అంత అటాచ్మెంట్ కర్మతో కల్పించేది రజోగుణం, కర్మ సంఘం. కర్మ సంగేన దేహినాం బధ్నాతి, జీవులకి ఈ కర్మ సంఘాన్ని పెట్టి బంధించేస్తుంది. రెండోదండి, అసలు ఈ ఆధ్యాత్మిక పోరాటం అంతా కర్మబంధం నుంచి విడిపడడానికే. అంత సులభం కాదు కర్మబంధాల నుంచి విడిపడటం. పని ఇటువంటి దశలో అంటే ప్రాథమికంగా సాధన దశలో మనకి గురువు గారు ఇచ్చారనుకోండి ఒక ఉపదేశం, 3 మాసాలు ఎటువంటి కార్యక్రమం పెట్టుకోకుండా నువ్వు ఇంట్లోనే ఉండు. ఏ కార్యక్రమం పెట్టుకో, ఏ కర్మ చేయకు. కూర్చోలేం మనం, ఎందుకంటే అలవాటు అయిపోయింది. అంతఃకరణ వర్క్ 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 పని ఉండాలి మనకి. ఏదో శరీరం సహకరించకపోవటమో ఇంకేదో అయితే వేరే కాజెస్, కానీ we cannot sit without యాక్టివిటీ. అలాగే ఎవరూ ఉండలేరు. ఆ సంఘాన్ని అంతటినీ కల్పించేదే ఈ రజోగుణం, కర్మ సంఘం సూక్ష్మ రూపంలో కోరికలు, వాసనలు ఈ రకంగా బంధిస్తుంది రజోగుణం. అంతఃకరణ బాహ్యకరణలో ఎలా బంధిస్తుంది స్వామీజీ ఏంటి అంటే యాక్షన్ ఉండాలి, కర్మ ఉండాలి. కొంతమంది సూపర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్, వాళ్ళని చూస్తే మనకే భయం వేస్తుంది. గురుదేవ్ అనేవారేట వాళ్ళని వర్కహాలిక్ పర్సన్స్ అనేవారు. జనరల్ గా ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళని పట్టుకోలేము, హైపర్ అవుతారు మామూలు కన్నా. వీళ్ళంటే వర్కహాలిక్. వర్కహాలిక్ అంటే వాళ్ళు పని చేస్తే అమ్మో మనం పారిపోతాం. పెద్ద పెద్ద వర్కహాలిక్ 18 గంటలు చేయండి, 20 గంటలు చేయండి, 21 గంటలు చేయండి, వాళ్ళు అలసిపోరు. చదువుతారా మీరు 4 పేజీలు అంటే నో స్టడీ. పోనీ పూజ చేస్తారా? కూర్చొని 10 నిమిషాలు కూర్చొని నో పూజ. పోనీ భగవన్ నామం జపం చేస్తారా? నో జపం. ధ్యానం చేస్తారా? వాట్ టు టాక్ ఆఫ్ ధ్యానం, నాకు 5 నిమిషాలు కూర్చోలేదు. సాత్వికమైనది ఏది చేయరు, ఎప్పుడు వర్క్ 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 వర్క్. కర్మ సంజ్ఞ వెరీ హైపర్, వెరీ డైనమిక్, అయితే డైనమిజం మంచిదే. డైనమిజం అంటే ఎప్పుడు యాక్టివ్ గా ఉండటం. డైనమిజం మంచిదే, పని మంచిదే. కానీ పని ప్లస్ గాడ్ అయితేనే ఆ కర్మయోగం అవుతుంది.
లేదు అంటే కర్మ బంధం అవుతుంది. అక్కడ ఉంది రహస్యం. సింపుల్ ఫార్ములా. కర్మ ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు కర్మయోగం. కర్మ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు కర్మ బంధం. ఆ బంధాన్ని కల్పించే కర్మలో దోషం. విడిచిపెడతారా మీరు అది అంటే మేము విడిచిపెట్టమంట. ఏమి అంటే మా ఈగో హట్ అవుతుంది అంట. విడిచిపెట్టాలన్నప్పుడు విడిచిపెట్టేయడమే. ఇంకా అక్కడ ఎందుకు అటాచ్మెంట్? పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్పుకొని ఏల్పడటం ఎందుకు? పిశాచాలు ఏల్పడినట్టు వదలం. డైనమిజం మంచిదే. శంకర భగవత్పాదులే స్వయంగా ఎంత కర్మ చేశారండి అంటే ఆయన జీవితంలో చెప్పిన ఆయుష్కి ఆయన చేసిన పనికి మనం చేస్తే నో కంపారిజన్ ఎట్ ఆల్. వివేకానంద స్వామి ఎంత కష్టపడ్డా హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ వర్క్. గురుదేవులు ఎంత కష్టపడ్డారు. ఒకసారి ఎప్పుడో చెప్పుకున్నాం, గురుదేవులు సమాధి అయిన తర్వాత మొదటి సంవత్సరికం ఏదో చేసినప్పుడు స్వామి చిదానంద మహారాజును పిలిస్తే ఆయన ఈ మాటే అన్నారు, 10 మంది జీవన్ముక్తులు చేయవలసిన కర్మ మీ గురువు గారు చేశారు. వెన్ హీ వాజ్ లివింగ్, ఆయన దేహదారి అయినప్పుడు 10 మంది జీవన్ముక్తులు కలిపి ఎంత శ్రేష్ట కర్మ చేయగలరో ఈయన ఒక్కడే అంత చేశాడు. మీకు అదే ఆదర్శం, గో అండ్ వర్క్ అని ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వటం. దట్ ఈజ్ ఆల్ గుడ్ బికాస్ వర్క్ ప్లస్ గాడ్ ఉంది ఇక్కడ. బంధం ఎప్పుడవుతుంది స్వామి అంటే వర్క్ ప్లస్ ఈగో లేదా వర్క్ మైనస్ గాడ్ ఉంది అంటే ఆ కర్మ బంధం అవుతుంది. దాని నుంచి తప్పించుకోవటం కష్టం. స్వామిజీ బాగుంది. ఇంకా అది ఎలా అంటారు, పూర్వం రోజులు కాబట్టి స్వామి అంటారు, దృష్ట అదృష్ట కర్మసు సజ్జనం. దృష్ట కర్మలేక, దుష్ట కర్మలు అంటే కనిపిస్తున్న ఈ ఫలాలు కర్మలేక, కనిపించిన వాటికి కూడా మనం అటాచ్మెంట్ పెట్టుకుంటాం. అంటే పూర్వం స్వర్గాది లోకాలను వాంఛించి కొన్ని కర్మలు చేసేవారు. అది కూడా రజోగుణం. స్వామిజీ తమోగుణం. తమోగుణం ఎలా ఉంటుంది స్వామి అంటే 8. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. హే భారత, హే అర్జున, ఇప్పుడు తమో గుణం గురించి చెప్పబోతున్నాను, విను. ఈ తమో గుణం ఎక్కడి నుంచి పుడుతుందటండి అంటే అజ్ఞానజం, బోర్న్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. అవిద్య యొక్క సంతానం తమోగుణం. అంటే కేవలం స్వరూపం గురించే అజ్ఞానమే కాదండి, ఏ వస్తువు గురించైనా మనకి తెలియదు అంటే మనలో పుట్టే బిడ్డ పేరే తమోగుణం. ఏ వస్తువు గురించి తెలియకపోయినా స్వామిజీ అంటే ఏ వస్తువు గురించి తెలియకపోయినా, చిన్న ఎగ్జాంపులే చెప్పారు పూజ్య గురుదేవ్. కానీ తమస్సు రజస్సు మనల్ని ఏ రకంగా క్యాచ్ చేస్తాయో ఆయన బ్యూటిఫుల్ సైకలాజికల్ అనాలిసిస్ అది. చెప్పండి స్వామీజీ, ఏ రకంగా క్యాచ్ చేస్తాయి మనల్ని? ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి మనల్ని టైం ఎంత అయిందండి అని అడిగాడు. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఏమడిగాడండి? టైం ఎంత అయింది అని అడిగాడు ఆ అబ్బాయి. నిజానికి టైం ఎంత అయిందో నాకు తెలీదు, అప్పుడు తెలియదు నాకు. అది అజ్ఞానమా కాదా అండి? ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకి సంబంధించి అజ్ఞానం. టైం ఎంత అయిందో నాకు తెలియదు కదా.
మనం ఏ రకంగా రెస్పాండ్ అవుతామంటో తెలుసా అండి? జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోండి. మనందరమే అలాగే రెస్పాండ్ అవుతాం. మనం అంట ఎంత అయిందో తెలియదు కానండి 6:30 అవ్వచ్చు అంటాం. ఈ థాట్ లోనే తమో గుణము, అది విడిచిపెట్టిన రజో గుణము ఉన్నాయి. ఎంత అయిందో తెలియదు అనేది తమో గుణం. మరి ఎంత అయిందో తెలియనప్పుడు కామ్గా ఊరుకోవచ్చుగా. 5:30 అయ్యుండొచ్చు అని చెప్పావే, అది రజోగుణం. ఈ రకంగా ఏ విషయం గురించి మనకి జ్ఞానం లేకపోయినా ఆ అజ్ఞానం వెంటనే వేరే రాంగ్ నాలెడ్జ్ని ఇసిరిస్తుందట బయటికి. ఫలానా వ్యక్తి గురించి మనకు తెలియదు అనుకోండి, మనం నిజాయితీగా చెప్పవలసిన సాత్వికుడైతే ఏం సమాధానం చెప్తాడో తెలుసా అండి? నాకు తెలియదండి అంటే. అంతే. నాకు తెలియదండి అని ఆపేసేవాడు సాత్వికుడు. నాకు తెలీదు, కానీ ఇది అవ్వచ్చు ఆయన అని ఒక రాంగ్ నాలెడ్జ్ని ఇసిరేస్తాం కదండి. అది ఈ మూర్ఖుడు చేసే పని. సహజంగా మనం ఈ రకంగానే జీవితంలో అనాలిసిస్ చేస్తాం, వ్యక్తుల గురించి, వస్తువుల గురించి, సందర్భాల గురించి. అజ్ఞానం నుంచి బుద్ధిలో ఏదైతే పుడతాదో దాని పేరే తమస్సు, నిజాన్ని తెలియని స్థితి. ఈ నిజాన్ని తెలియని స్థితి దేనికి కారణం అవుతుందటండి అంటే మోహనం. మోహనం అంటే మనకి కన్ఫ్యూజన్ని ఇస్తారు. విషయం గురించి తెలియని వెంటనే దేన్ని ప్రసాదిస్తుందండి తమో గుణం? మోహనం. కన్ఫ్యూజన్ అంటే ఏంటి? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. ఇక్కడ ఏది రైటో ఏది రాంగో తెలియదు. ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలియదు కదా. ఆ స్టేట్నే మోహనం అంటారు. మోహానికి గురి అయ్యాడండి అంట అర్జునుడు. అయ్యాడు. అదే అది సబ్మిట్ చేశాడు భగవంతుడికి. లక్కీ అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయిపోయి. మన మోహానికి గురువు దొరకాలిగా. మోహానికి కారణమైపోతుంది ఈ తమో. ఇంకా అక్కడి నుంచి అన్ని దశల్లోనూ మనకి కన్ఫ్యూషనే. వ్యవహారంలో ప్రతిదీ కన్ఫ్యూషనే. కారణం దానికి సంబంధించి జ్ఞానం లేకపోవటం. కూరగాయలు మార్కెట్కి వెళ్ళినా కన్ఫ్యూషనే. అది కొంటే మంచిదా, ఇది కొంటే మంచిదా. నెల జీతం వచ్చినప్పుడు కన్ఫ్యూషనే. ఫలానాది అది చెయ్యాలా, ఇది చెయ్యాలా. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు కన్ఫ్యూషనే. ఇలా మాట్లాడాలా, అలా మాట్లాడాలి. ఆ వ్యక్తి గురించి నీకు సంపూర్ణంగా తెలిసినప్పుడు స్వచ్ఛంగా మాట్లాడు. వ్యవహారం ఇంకా ధర్మ పాలనలో అయితే ఎంత కన్ఫ్యూషన్ ఉంటుందో మనకే తెలియదు. ధర్మాధర్మాలు విచక్షణ చేసి జీవితం నడపాలి అంటారు పెద్దలు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అది ధర్మాధర్మాల పాలన. ఇంపార్టెన్స్ ఇవ్వకూడని వాటికి ఇచ్చేస్తామో, ఇవ్వవలసినవి చూసేకోము. దేవుడిని ఆశ్రయించండి అంటే ఆశ్రయించాం, ఎందుకంటే ఆయన అంతే ఇంపార్టెంట్ కాదు. సాధన చేయండి అంటే చెయ్యం. సాధు పురుషులు సత్సంగం చేయండి అంటే చెయ్యం. ధర్మ పాలనాలంటే అవన్నీ. సేవ చేయండి, దానం చేయండి, ధర్మం చేయండి, కర్తవ్యం చేయండి, వీటికి రివర్స్ అధర్మ. దీని అంతటికి కారణం తమోగుణం. వ్యవహారంలోనూ ధర్మ పాలనలోనూ చివరికి తత్వచింతనలోనూ కన్ఫ్యూషనే. తత్వచింతన ఏంటి స్వామిజీ? సత్యమేమో మనం ఆత్మస్వరూపం, అసత్యమేమో దేహం మనం అనుకోవడం. కానీ ఎప్పుడైనా ఏంటి నువ్వు అంటే దేహమే అంటాం. దేహం నువ్వెలగవుతావా? నువ్వు దేహాన్ని ప్రకాశింపచేస్తున్న ఆ ఐ ఐ ఐ అంటున్న చైతన్య స్వరూపుడివి. యు ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ. యు ఆల్వేస్ సేమ్, బాడీ ఈజ్ నాట్ సేమ్. రక్తమాంస భూయిష్టమైన ఈ శరీరం జడ పదార్థం, నువ్వు జ్ఞానస్వరూపుడు. హౌ కెన్ యూ క్లెయిమ్ ఐఎమ్ బాడీ? బట్ స్టిల్ వి క్లెయిమ్. అన్ని దశలలోను, తత్వచింతనలోను, ధర్మచింతనలోను, వ్యవహార చింతనలోను, మూడింట్లోనూ మనకి మోహాన్ని కల్పించే ఈ తమోగుణం అజ్ఞానం యొక్క బిడ్డ. ఇది ఏ రకంగా మన జీవితంలో కనిపిస్తుంది స్వామి అంటే, ఏ రకంగా బంధిస్తుందట? 3 రకాలుగా. ప్రమాద,
ఆలస్య నిద్ర. తమో గుణాన్ని పట్టుకోవాలంటే మొదటిది ప్రమాదం. ప్రమాదం అనే వృత్తి పుడుతుంది మనం. ప్రమాదం అంటే ఏంటి స్వామి అంటే కేర్లెస్నెస్, ఇన్అడ్వర్టెన్స్ అంటారు గురుదేవ్. సిన్సియర్గా ఉండం, సీరియస్గా ఉండం, కేర్లెస్నెస్ ప్రమాదం. ఆలస్యము అంటే ఇది తెలుసు స్వామిజీ. ఆలస్యం అంటే బద్ధకం, పోస్ట్ పోన్మెంట్. ఎప్పుడు రేపు, ఈ రేపు 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 ఎప్పుడు రేపే ఆలస్యం. మూడవది నిద్ర. ఈ మూడు తమో గుణం యొక్క ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఆలస్య భావం. అయితే స్వామీజీ గుణాలు ఉంటే ఏమైనా నష్టం ఉందా, తమో గుణం ఉంటే ఏమైనా ప్రమాదం ఉందా అంటే ఇది మన యొక్క హ్యాబిట్ అయిపోతుందట. పదే 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 ఎంకరేజ్ చేస్తూ ఉంటే అది ప్రమాదం. వాటి వల్ల వచ్చే నష్టం ముఖ్యంగా ఈ తమో గుణంలో అది వచ్చింది అనుకోండి, మనకు తెలుసు, నేనే ఆ వాతావరణమే తెలిసిపోతుంది, జిడ్డుగా ఉంటది ఆ వృత్తి, ఏది చెయ్యాలనిపించదు, ఏమీ అనిపించదు, ఆలస్యం చేశాం కదండి. అది అలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ పోస్ట్ పోన్మెంట్, యాక్టివ్గా ఉండకపోవటం, ప్రతిదాన్ని రేపు రేపు అనుకొని పోస్ట్ పోన్ చేసేయటం మన యొక్క హ్యాబిట్ అయిపోతుంది, ఒక అలవాటు అయిపోతుంది. వృత్తి కాస్త అలవాటు అయింది అంటే తర్వాత స్వభావం అవుతుంది, దాని నుంచి బయటపడలేం. ఏ సక్సెస్ ఉండదు, ఏ రంగంలోనూ ఉండదు, చెట్లు లాగా అయిపోతుంది మన జీవితం. ప్రమాద ఆలస్య నిద్ర. నిద్ర అలాగే వీ హ్యావ్ టు డిసిప్లిన్ దట్. కొంతమంది ఏమి నిద్ర చేస్తారంటే ఈవెన్ బాంబే లోకల్ ట్రైన్లో కూడా వాళ్ళు పడుకోగలరు. ఎక్కడ పాదం పెట్టడానికి స్థలం ఉండదో దేర్ ఆల్సో దే కెన్ స్లీప్. ఎలా మేనేజ్ చేస్తారో అర్థం అవ్వదు. ఒక ఆయన అన్నాడంట, ఎంత భాగ్యం స్వామి అన్నాడట అతను. అంటే నేను ఎంత కష్టపడినా నిద్ర రాదు స్వామి నాకు, ఐఎమ్ స్ట్రగులింగ్ ఫర్ టు స్లీప్. ఈయన బాధ రజస్సు. ఇక్కడ ఎప్పుడు గుడు 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 మాట్లాడుకొని ఉంటాడు, ఆ బ్రెయిన్ పడుకోదు. అలవాటు చేసావు ఇక్కడ, అది కూడా అలవాటే. నిద్ర కూడా మనం ఒక అలవాటుగా అయిపోతుంది మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే. పదే పదే మంచం వైపు చూస్తూ ఉంటాం. ఏమంటే ఎవరు లేరుగా పడుకుందాం, ఏం చేస్తాం, ఎవరు లేరంటే పుస్తకం తీసి చదువుకో, లేకపోతే ఏదో ఇంకొక పని చెయ్యి, లేదంటే శుభ్రంగా మొక్కలకు నీళ్ళు పెట్టడం ఏదో చేసుకో, లేదంటే వాకింగ్కి వెళ్ళిపో. అంతే తప్ప నిద్ర. ఇంకా మూడవది కేర్లెస్నెస్. చాలా వాటికి మనం ఈ అలవాటు పెట్టుకుంటామండి. సాధన చెయ్యండి అంటే వి రిజెక్ట్ ఇట్. ఆ కేర్లెస్నెస్ ప్రమాదో వై మృత్యు అంటారు సనత్సం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రోగ్రెస్ అవ్వకపోవటానికి కారణం ఏంటండి అంటే ఇది కేర్లెస్నెస్. వి డోంట్ కేర్ మనసులో. నిజంగా మనం అంత ఇంపార్టెన్స్, సిన్సియర్, సీరియస్ అయితే వి మస్ట్ బి గ్రేట్ సాధకాస్. లోపల మనల్ని అడ్డుకుంటున్నది ఇవే. కాబట్టి ఈ రకంగా 3 గుణాలు ఉంటాయి అంటారు. ఒక సుభాషితం ఉందండి, అది చెప్పి ముగించేస్తాను. పెద్దవాళ్ళు చెప్తారు, ఆలస్యస్య కుతో విద్య. అలసికి, ఆలస్యం చేసేవాడికి కుతో విద్య, వాడికి విద్య అబ్బదట. ఆలస్యస్య కుతో విద్య, అవిద్యస్య కుతో ధనం. విద్య లేని వాడికి ధన ప్రాప్తి కలగదు. అవిద్యస్య కుతో ధనం, అధనస్య కుతో మిత్రః. సంపద లేని వాడికి మిత్రులు చేరరు. అధనస్య కుతో మిత్ర, అమిత్రస్య కుతః సుఖం. మిత్రులు లేని వాడికి సుఖం ఉండదు. కాబట్టి ఆ మహాత్ముడు ఏదైనా మూల కారణం ఏంటండి అంటే ఈ ఆలస్యం, యాక్టివ్నెస్ లేకపోవటం. యాక్చువల్గా సంఘంలో 90% ప్రజలు ఈ బ్లాక్ లోనే ఉంటారు. రజస్సు ఉండదు, సత్వము ఉండదు. మెజారిటీ మన జీవితాలంతటిని నాశనం చేసేది ఎవరండి అంటే ఇదే. మహాన్ శత్రు అంటారు శంకరాచార్య.
ఎందుకు మహాన్ శత్రు అంటే ఈ ఆలస్యమే మన ప్రోగ్రెస్ కి అడ్డేస్తుంది. పొటెన్షియల్ ఉంది, మనకి క్యాపబిలిటీ ఉంది, చదువుకున్నాం, అయినా ఎందుకు మీరు ముందుకెళ్ళలేరండి అంటే ఈ తెరని మనం చించలేక. డోజింగ్ బుల్ అంటది. బుల్ అంటే మంచి బలమైన ఎద్దే. ఏం పని చేయమంటే డోజింగ్. డోజింగ్ అంటే నిద్రపోతుంది. మంచి బలమైన ఎద్దే డోజింగ్ బుల్ లాగా ఉంటామట మనం, తప్పించి బుల్డోజర్ లాగా ఉండమంట. మనం బుల్డోజర్ లాగా ఉండాలి, ముందుకి దూసుకుంటూ వెళ్ళాలి అని. ఈ రకంగా ఎంత బాగున్నాయి చూడండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. హరి ఓం.